స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వర్తమానంలోకి వెళ్ళక పూర్వము ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించినట్టుండగా నీ తోడు ప్రసన్నత మాకు దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని మేము హెచ్చరించుకోవటానికి కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి పాత నిబంధన భాగము ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషు రాజునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము మొర్దెకైలో ఉన్నటువంటి 7 మంచి లక్షణాలు. మొర్దెకైలో ఉన్న 7 మంచి లక్షణాల గురించి ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రూతు మరియు ఎస్తేరు అను 2 స్త్రీల పేర్లతో 2 గ్రంథాలు ఉన్నాయి. రూతు, ఎస్తేరు. ఈ ఎస్తేరు యూదురాలు, యెహోవాను ఆరాధించేది. అయితే యూదురాలైనటువంటి ఎస్తేరు అహష్వేరోషు రాజైనటువంటి విగ్రహారాధకుడైన అన్యరాజును వివాహము చేసుకున్నది. రూతు మోయాబీయురాలు, అన్యురాలు. బోయాజు యెహోవాను ఆరాధించేటువంటి వాడు, ఆయనను వివాహము చేసుకున్నది. ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథములో రూతు, ఎస్తేరు అనేటువంటి 2 గ్రంథాలు స్త్రీల పేరుతో రాయబడినాయి. ప్రత్యేకంగా రూతు మోయాబీయురాలు, ఆమె అన్యురాలు అయినప్పటికీ దేవుని నమ్ముకున్నటువంటి బోయాజును ఆమె వివాహం చేసుకున్నది. ఎస్తేరు అయితే యూదురాలు, ఆమె యెహోవాను నమ్ముకున్నది. ఆమె అన్యుడైనటువంటి రాజును వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా ఈ ఎస్తేరు గ్రంథమును క్రీస్తుకు పూర్వము 165-185 సంవత్సరాల మధ్య ఎజ్రా, నెహెమ్యా, మొర్దెకై వీరిలో ఎవరో ఒకరు రాశారన్నట్టుగా పండితుల యొక్క అభిప్రాయము మనం చూస్తున్నాం. మొర్దెకై తన యూదా జనాంగంలో కూడా బబులోనుకు అహష్వేరోషు కాలంలో చెరపట్టబడిన వారిలో ఒకటి ఈ మొర్దెకై. ఆ చెరలో ఆయనతో పాటు ఎస్తేరు కూడా చెరపట్టబడిన వారిలో ఒకటే. ఆ ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ మొర్దెకై ఆమెను పెంచుకున్నటువంటి తండ్రి. ఆ చెరలో ఉన్న సమయంలో రాజుగారి భవనము దగ్గర మొర్దెకై కాపలా కాచేటువంటి వాడుగా ఉంటున్నాడు, వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే రాజుగారి గురించి అక్కడ కాపలా కాస్తున్న మరి 2 కాపలాదారులు కుట్ర పన్నుతున్నారు. రాజుగారిని చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఆ విషయాన్ని ఎస్తేరు ద్వారా రాజుగారికి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత చాలా కాలము గడిచిపోయింది. అయితే మొర్దెకై విషయము మర్చిపోయారు. చివరికి ఒకానొక దినమున రాజుగారు
నిద్ర లేక అటు ఇటు తిరుగుతూ రాజ సమాచార గ్రంథాన్ని తెప్పించి చదువుతున్న సమయంలో మొర్దెకై ఎస్తేరు ద్వారా రాజుగారి ప్రాణమును కాపాడిన విషయం రాజుగారికి చదివి వినిపించడం జరిగింది. ఆ విషయాన్ని బట్టి మొర్దెకైకి ఏదైనా బహుమతి ఇచ్చారా అని అడిగారు. అయితే లేదని చెప్పారు. అప్పుడు మొర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడు రాజు. అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి మొర్దెకై ఏమాత్రము గర్వించలేని వాడిగా ఉంటూ ఆయన తన జనుల విషయంలో చాలా ప్రేమ కలిగిన వాడుగా జీవించాడు. ఆ విషయాన్నే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనములో మనం చూడగలుగుతున్నాం. యూదుడైనటువంటి మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. అయితే అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొర్దెకై అతనిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలను మనము గమనిస్తున్నాం. ఏదైనా ఒక చిన్న ఉద్యోగము వస్తే ఎంతో గర్వపడతారు. తన బంధువులను కానీ, తన స్నేహితులను కానీ, తన సహచరులను కానీ ఎవరిని కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటారు. అలాంటిది ఈ మొర్దెకైలో కనపడడం లేదు. యూదుడైన మొర్దెకై అంత ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడుగా, యూదులలో గొప్పవాడుగా ఉండి తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి 7 గొప్ప లక్షణాలు మనము ఈ ప్రాతకాల సమయంలో చూచి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో మొర్దెకై దయగలవాడు అనేటువంటి మాట చూస్తున్నాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరును తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందము అయిన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మొర్దెకైలో దయగల హృదయం ఉంది. మొర్దెకై దయగలవాడు. అందునిమిత్తమే సొలొమోను భక్తుడు చెప్తున్నాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో, దయను సత్యమును ఎన్నడూను విడిచిపోనీయకము అంటాడు. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము అంటాడు. మొర్దెకైలో ఉన్నటువంటి దయగల హృదయం నీలో, నాలో, మనలో ఉండాలని తెలియజేస్తున్నాను. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనముతో దయగలవాడు తనకే మేలు చేసుకొనుము అంటున్నాడు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, దయగలవాడు తనకే మేలు చేసుకొనుము, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును అంటాడు. అదే విషయాన్ని కీర్తనాకారుడు 30వ కీర్తన 5వ వచనంలో చెప్తున్నాడు. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును అంటాడు. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును అంటాడు. పేతురు భక్తుడైతే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అంటాడు. సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అంటాడు. పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట అది. కాబట్టి సహోదర ప్రేమయందు ఏముండాలా? దయ కూడా ఉండాలా. సామెతల గ్రంథములోనే సొలొమోను భక్తుడు 3వ అధ్యాయము 34వ వచనములో దీనిని ఎడల ఆయన దయ చూపును అంటాడు. దీనిని ఎడల ఆయన దయ చూపును అంటాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో చెబుతున్నటువంటి మాట మనం గమనిస్తే
యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభుల వారు భూలోకంలో జీవించినప్పుడు ఆయన జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నమాట చూస్తున్నాం. కీర్తనాకారుడైతే 18వ కీర్తన 25వ వచనంలో దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు అంటాడు. కాబట్టి యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుల ఎడల ఆయన దయ చూపుతానంటున్నాడు. కాబట్టి విశ్వాసులైన మనము ఇతరుల పట్ల మొర్దెకై లాగా దయగలిగిన వారుగా ఉండాలా. ఇక రెండవ విషయాన్ని చూస్తే మొర్దెకైలో ఉండే రెండవ మంచి లక్షణం ఏంటంటే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో మొర్దెకై తన వారందరితో సమాధానముగా మాట్లాడేటువంటి వాడు అంట. ఒక అధికార హోదాలో ఉన్నప్పుడు ఎవరిని కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి స్థితిలో ఉండరు. అది లోకరీతిగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మొర్దెకై తన వారందరితో కూడా సమాధానముగా మాట్లాడువాడు. ఆయన వాచ్మ్యాన్ గా ఉండి ఒక రాజమందిరము దగ్గర కాపలా కాసేటువంటి వాడిగా ఉండి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆయన తగ్గింపు గుణము కలిగి ఉంటున్నాడు. మొర్దెకై తన వారందరితో సమాధానముగా మాట్లాడేవాడంట. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడేటువంటి వాడు ఉంటాడు. అందునిమిత్తమే పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 12వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్నాడు, సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి అంటాడు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అంటాడు. అదే విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు సమాధానమునకు కర్త అంటాడు. యేసు ప్రభుల వారు సమాధానమునకు కర్త, ఆయన అల్లరికి కర్త కాదు అంటాడు. అదే విషయాన్ని 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, సమాధానముగా ఉండుడి అంటున్నాడు. సమాధానముగా ఉండుడి అంటున్నాడు. కాబట్టి మనం కూడా మొర్దెకై లాగా సమాధానముగా మాట్లాడేటువంటి వారుగా ఉండాలా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో సమాధానమును వెతికి దాని వెంటాడుడి అంటాడు. సమాధానమును వెతికి దాని వెంటాడమంటున్నాడు. సమాధానాన్ని వెతికి వెంటాడాల. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధాన పరచువారు ధన్యులు అంటారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతునంటాడు. కాబట్టి మొర్దెకై లాగా అందరితో సమాధానముగా ఉండాల, మనము సమాధానముగా మాట్లాడాలా. హెబ్రీ పత్రికలో అయితే పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించుడి అంటాడు. సమాధానం ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందరితో సమాధానముగా ఉండటము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సమాధానముగా ఉండటకు ప్రయాసపడమంటున్నాడు. ప్రయత్నించండి అంటాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. అదే విషయాన్ని పౌలు భక్తుడు తెస్సలోనికయ సంఘానికి ఉత్తరం రాస్తూ తెస్సలోనికయ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు, ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. కాబట్టి మొర్దెకై లాగా తన వారందరితో సమాధానముగా మాట్లాడువారుగా ఉండాలి మనము. మొర్దెకై అంత పెద్ద స్థానములో ఉన్నా కూడా, ప్రధాన మంత్రిగా ఉన్నా కూడా తన వారందరితో సమాధానముగా మాట్లాడువాడు.
ఎక్కడ ఉంటుందండి? అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారికి సమాధానముగా మాట్లాడేటువంటి స్థితి ఉంటుందా? ఉండదు. అయినప్పటికీ మొర్దెకై తన వారందరితో సమాధానముగా మాట్లాడేవాడు అనేటువంటి గొప్ప లక్షణము కలిగి ఉన్నాడు. ఇక మొర్దెకైలో ఉన్నటువంటి మూడవ గొప్ప లక్షణం ఏంటంటే 10వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 3వ వచనములో తన జనుల క్షేమమును విచారించేవాడంట. తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడు. లోకరీతిగా అటువంటి ప్రధానమంత్రిగా ఉండేటువంటి వాడు తన జనుల క్షేమం విచారిస్తాడా? అటువంటి పరిస్థితి ఏది ఉండదు లోకరీతిగా. అయితే ఇక్కడ మొర్దెకైలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తన జనుల క్షేమమును విచారించేవాడు అని చెప్పబడింది. రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, క్షేమాభివృద్ధి కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరించుడి అంటాడు. క్షేమాభివృద్ధి కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరించాలంటాడు. తెస్సలోనికయ మొదటి పత్రికలో పౌలు భక్తుడు 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి అంటాడు. ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. ఒకరికొకడు క్షేమాన్ని విచారించుకోవాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో పౌలు భక్తుడు ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును అంటాడు. మనలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాం, క్షేమాభివృద్ధి కలిగి ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనములో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించి దయచూపును అంటాడు. తన జనుల క్షేమమును విచారించేవాడుగా ఉండాలంటే ప్రేమ ఆయనలో ఉండాలి. ఆ మొర్దెకైలో ఆ ప్రేమ దీర్ఘకాలము సహించి దయచూపును అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు ప్రేమ అమర్యాదగా నడవదు అంటాడు. ప్రేమ నీలో ఉంటే అమర్యాదగా నడవదు అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో ప్రేమ శాశ్వత కాలం ఉండును. కాబట్టి మొర్దెకైలో ఏముంది? ప్రేమ ఉంది. కాబట్టి తన జనుల క్షేమమును విచారించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక మొర్దెకైలో ఉన్నటువంటి 4వ మంచి లక్షణం ఏంటంటే మొర్దెకై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండేటువంటి వాడు. తన దేశస్థులలో ఆయన చెరపట్టబడి అహవేశ్వరాసు రాజు యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండేటువంటి వాడు. ఇష్టడు అంటే ప్రియమైనటువంటి వాడు, స్నేహితుడు, సన్నిహితుడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో చూసినట్లయితే దావీదును గురించి గొప్ప సాక్ష్యం అక్కడ కనబడుతుంది. దావీదును గురించి యెహోవా నా ఇష్టానుసారుడు అని పిలుస్తున్నాడు. యెహోవా దేవుడు దావీదును గురించి నా ఇష్టానుసారుడు అని పిలుస్తున్నాడు. గొప్ప సాక్ష్యం. కీర్తనలు 18వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే అక్కడ దేవునికి ఇష్టడుగా ఉంటున్నాడు. దేవునికి ఇష్టడుగా ఉంటున్నాడు. దేవునికి ఇష్టడుగా ఉంటే కష్టాలలో దేవుడు తప్పిస్తాడు. కష్టాలలో ఉన్న దేవుడు తప్పిస్తాడు. కాబట్టి మొర్దెకై లాగా చాలా మందికి ఇష్టలుగా మనం జీవించాలి లోకములో. సామెతల గ్రంథములో సొలొమోను భక్తుడు 11వ అధ్యాయం 20వ వచనములో యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అంటాడు.
యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు అని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథములోనే సొలొమోను భక్తుడు 12వ అధ్యాయము 22వ వచనములో సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అంటాడు. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలా, సత్యము పలికేటువంటి వారుగా ఉండాలా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 35వ వచనములో బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు. బుద్ధిగల సేవకుడుగా ఉంటున్నాడు మొర్దెకై, రాజునకు ఇష్టడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన తన జనులందరికీ కూడా చాలా మందికి ఇష్టడుగా జీవించాడు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనములో మొర్దెకై రాజును మరణము నుండి కాపాడి రాజునకు ఇష్టడయ్యాడు. మొర్దెకై రాజును మరణము నుండి కాపాడి రాజునకు ఇష్టడై ఉన్నాడు. ఆయన కూడా కాపలా కాస్తున్నాడు. ప్రధానమంత్రి కాక పూర్వము ఆ దినములో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండెను. రాజు యొక్క 2 షండులైన బిగ్దాను తెరేషాను ద్వార పాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఆ విషయాన్ని ఎస్తేరు రాజమందిరములో ఉండగా ఆమెకు ఆ విషయాన్ని తెలియజేసి ఆమె ద్వారా రాజునకు తెలియజేసి రాజును మరణము కాకుండా కాపాడినటువంటి వాడు మొర్దెకై. కాబట్టి అందరికీ ఇష్టడుగాను రాజునకు ఇష్టడుగాను మొర్దెకై ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనములో దేవునికి ఇష్టడుగా ఉంటే జ్ఞానము, తెలివి, ఆనందము దేవుడు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. దేవునికి ఇష్టడుగా జీవిస్తే జ్ఞానం ఇస్తాడు, తెలివిని అనుగ్రహిస్తాడు, ఆనందమును ప్రభువు దయచేస్తాడు. కాబట్టి విషయాన్ని మనం గమనించాలా. మొర్దెకైలో తన దేశస్థుల పట్ల అందరికీ ఇష్టడుగా ఆయన జీవించినట్టుగా మొర్దెకై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండాడు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. కాబట్టి మొర్దెకైలో ఉన్నటువంటి ఆ లక్షణము మనము కూడా కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనము ఈ ఉదయకాలము నేర్చుకోవాలా. తర్వాత ఆయనలో ఉన్నటువంటి 5వ మంచి లక్షణాన్ని చూసినట్టయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో మొర్దెకై దేవునిపై గొప్ప నమ్మకము గలవాడు. మొర్దెకై దేవునిపై గొప్ప నమ్మకము కలవాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాము ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణములో. ఆయన దేవునిపై గొప్ప నమ్మకము కలిగి ఉంటున్నాడు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివో ఆలోచించుకొనుమని ఎస్తేరుతో చెప్తున్నాడు. నీవు ఒకవేళ రాజమందిరములో రాణిగా ఉండవచ్చు, అయినా నీ జనుల క్షేమమును నీవు నిర్లక్ష్య పెట్టినట్లయితే ఇంకో స్థలము నుండి యూదులకు రక్షణ కలుగుతుంది. ఒకవేళ నీవు లెక్క చేయకపోయినా, నీవు రాజమందిరంలో ఉన్నానులే అని నీ జనుల గురించి ఆలోచించకపోయినా, మరి ఒక దిక్కు నుండి యెహోవా దేవుడు యూదులను రక్షించుటకు మార్గము సరళము చేస్తాడని ఆమెతో అంటున్నాడు. ఎస్తేరుతో అంటున్నాడు. మొర్దెకైలో ఉన్నటువంటి గొప్ప నమ్మకము కలవాడుగా మనకు కనబడుతున్నాడు.
యెహోవా దేవుని పైన మొర్దెకై గొప్ప నమ్మకము కలిగి ఉంటున్నాడు. కాబట్టి అలాంటి గొప్ప నమ్మకం మనం కూడా కలిగి ఉండాలా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20 వచనములో మనం చూడగలిగితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్ష నొందును అంటాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలా. మొర్దెకైలాగా దేవునిపై గొప్ప నమ్మకము కలవారుగా ఉండాల. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 10వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించును అనే మాట చూస్తాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. కాబట్టి దేవునిపై గొప్ప నమ్మకము కలిగి ఉండాల. మొర్దెకైలాగా 84వ కీర్తన 12వ వచనములో కూడా, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు అంటాడు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు అని రాయబడి ఉంది. కీర్తనకారుడు 125వ కీర్తన 1వ వచనములో, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. ఎప్పుడు కొండ ఏమాత్రము కూడా కదిలించబడదు. యెహోవా యందు నమ్మిక ఉంచేటువంటి వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారంట. కొండ ఏమాత్రము కదిలించబడదు. ఆ విధంగానే దేవునిపై నమ్మకం కలవారు ఆ విధంగా సీయోను కొండవలే ఉంటారు. కీర్తనల గ్రంథములో 28వ కీర్తన 7వ వచనములో, ఆయన యందు నమ్మిక ఉంచితే సహాయము కలుగును అంటాడు. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే సహాయము కలుగుతుంది. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అంటాడు కీర్తనకారుడు. 25వ కీర్తన 2వ వచనములో కూడా, దేవుని యందు నమ్మిక ఉంచినట్టయితే మనలను సిగ్గుపడనీయడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను కూర్చి ఉత్సహించనీయకము అంటున్నాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచాలా, అప్పుడు మనలను సిగ్గుపడనీయడు. కీర్తనకారుడు 31వ కీర్తన 14వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. మరొకసారి, యెహోవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. దేవుని యందు నీవు నమ్మిక ఉంచగలిగిన వాడుగా ఉండాలా. కాబట్టి దేవుని యందు గొప్ప నమ్మకము గలవాడుగా మొర్దెకై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎస్తేరు రాణితో అంటున్నాడు, నీవు రాజగృహంలో రాణిగా ఉన్నావు, అయితే నీ స్వజనులైన యూదుల కొరకు మరి ఒక దిక్కు నుండి రక్షణ వస్తుంది. నీవు ఒకవేళ అలక్ష్యము చేసిన ఎడల యెహోవా దేవుడు మాకు రక్షణ కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్త, నీ జనుల పట్ల నీవు కూడా నశిస్తావు, నీ రక్త సంబంధీకులు, నీ తల్లిదండ్రులు కూడా నశిస్తారు, నీ బంధువర్గం నశిస్తారు. అయితే నీవు బాధ్యత కలిగి ఉండు అని హెచ్చరించాడు. కాబట్టి ఆమె బాధ్యత కలిగి ఆమె కూడా ఉపవాసం ఉండి యూదుల రక్షణ కొరకు పాటు పడినట్టుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజును మనవి చేసినట్టుగా మనం పరిశుద్ధ లేఖన భాగంలో చూడగలుగుతాం. అలాంటి మొర్దెకైలో ఉన్నటువంటి
ఆ గొప్ప లక్షణం అంటే దేవునిపై నమ్మకము కలిగిన వారుగా మనం ఉండాలి. ఇక మొర్దెకైలో ఉన్నటువంటి 6వ గొప్ప లక్షణాన్ని మనం చూడగలిగినట్లయితే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. మొర్దెకై యూదుడుగా బ్రతకాలని తీర్మానించుకున్నాడు. యూదుడుగా బ్రతకాలని తీర్మానించుకున్నాడు. క్రైస్తవులు కూడా క్రైస్తవులుగానే బ్రతకాలని తీర్మానించుకోవాలా. ఈనాడు వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన ప్రాణ త్యాగాలను బట్టి మనం భయపడి నేను క్రైస్తవుడును కాదు అనేటువంటి స్థితికి ఎప్పుడు కూడా రాకూడదు. ఆనాడు మొర్దెకై ఏ విధంగా నేను యూదుడను గా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు, ఆ విధంగా మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ఆనాడు రాజుగారి దగ్గరికి అనుమతి లేకుండా వెళ్ళకూడదు. అయితే ఎస్తేరు యూదుల రక్షణ కొరకు తీర్మానం చేసుకుంది ఏమని, ఒకవేళ రాజుగారి అనుమతి లేకుండా నేను రాజమందిరంలోనికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాను, ఒకవేళ నేను చచ్చినా పర్వాలేదు రాజుగారి దగ్గరికి అనుమతి లేకుండానే వెళ్తానని తీర్మానం చేసుకుంది. ఇక్కడ మొర్దెకై కూడా ఆ విధంగానే తీర్మానం చేసుకున్నాడు. నేను యూదుడుగానే బ్రతుకుతాను అని తీర్మానం చేసుకుని ఇక్కడ 3వ అధ్యాయము 5వ వచనములో ఎస్తేరు గ్రంథములో మనం చూస్తాం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించెను. ఆయన మంత్రిగా ఉంటున్నాడు. రాజుగారి దగ్గర హామాను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. అయితే నేను యూదుడను, యెహోవా దేవునికి తప్ప ఎవరికి నేను సాష్టాంగపడి నమస్కారము చేయను అనేటువంటి సిద్ధాంతము గలవాడై మొర్దెకై యూదుడుగానే యెహోవా దేవుని బిడ్డగానే నేను జీవిస్తానని తీర్మానం చేసుకున్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో నెబుకద్నెజర్ రాజు నిలవబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమను పూజించలేదని రాజుకు తెలిసింది. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ ప్రతిమకు మేము పూజించము యెహోవా దేవునికి తప్ప అని వారు ఒక తీర్మానం చేసుకున్నారు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రక్ మేషక్ అబేద్నెగో, మీరు నా దేవతకు పూజించుటకు సిద్ధపడలేదని, పూజించుట లేదని, నేను నిలవబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడినది, ఇది నిజమా అని అడిగాడు. దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానికి ప్రత్యుత్తరం ఇస్తున్నారు. 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 16వ వచనములో, రాజా నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలెనన్న చింత మాకు లేదు అని తీర్మానం చేసుకున్నారు. అయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనములో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. రాజాజ్ఞను మీరినందుకు షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో పారవేశారు. అక్కడ నుండి మాట్లాడుతున్నారు వారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతకు మేము పూజించమనియు నీవు నిలవబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమకు
నమస్కరించమనియు తెలుసుకొనుము తెలియజేశారు. అలాంటి తీర్మానము ఇక్కడ మొర్దెకై కూడా కలిగి ఉన్నాడు. హామానుకు సాష్టాంగపడి నమస్కారము చేయలేదు. హామాను కుట్ర పన్నాడు. అనేక విధాలుగా యూదులో అయినటువంటి వారందరినీ నాశనం చేయాలనుకున్నాడు. ఒక మొర్దెకైనే కాదు, ఆయనకు సంబంధించినటువంటి ఆయన జనులందరినీ కూడా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే యెహోవా దేవుడు వారందరినీ కూడా కాపాడుకొనటానికి మొర్దెకైని హెచ్చించి ప్రధానమంత్రిగా చేశాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చూస్తే యెహోషువ యొక్క తీర్మానం మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోషువ అంటున్నాడు, ఇశ్రాయేలు జనాంగముతో చెబుతున్నటువంటి మాట మనం ఉంటే ఆయన తీర్మానాన్ని గురించి, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించదరో అది నది అద్దరిని, మీ పితరుల దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని తీర్మానం చేసుకున్నాడు. యెహోషువ యొక్క తీర్మానం, మొర్దెకై యొక్క తీర్మానం, తర్వాత ఎస్తేరు యొక్క తీర్మానం. అలాంటి తీర్మానము మనము కూడా కలిగి ఉండాలా. యేసు ప్రభులు వారిని మాత్రమే మనము ఆరాధించేటువంటి వారుగా లోకములో ఉన్నత కాలము మనము ఆ తీర్మానము చేసుకోవాలా. తర్వాత ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో మొర్దెకై యెహోవాకు తప్ప హామానుకు నమస్కరించలేదు. 3వ అధ్యాయం 5వ వచనములో ఎస్తేరు గ్రంథములో మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండెను. హామాను అది చూసినప్పుడు బహుగా కోపగించుకున్నాడు. ఏం చేస్తాడు? కోపగించుకున్నా ఏం చేయలేడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనములో విగ్రహాలకు పూజింపకూడదు, సాగిల పడకూడదు అని ఒక గొప్ప ఆజ్ఞను యెహోవా దేవుడు ఇచ్చాడు. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి ఎందే కాని, భూమి క్రింద నీళ్ళ ఎందే కాని ఇందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని గొప్ప ఆజ్ఞను యెహోవా దేవుడు ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఆ ఆజ్ఞ మనము ఈనాడు శిరసావహించి మనం కూడా జీవించాలా. ఇక చివరిగా ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనములో మొర్దెకైలో ఉన్నటువంటి 7వ మంచి లక్షణము, మొర్దెకై ఇతరులకు మేలు చేసే స్వభావం కలవాడు. మేలు చేసేటువంటి స్వభావం గలవారు ఎవరికైనా సరే. 21వ వచనంలో ఆ దినములలో మొర్దెకై రాజుకు రాజుకు రాజు దగ్గర ఆయన కాపలాదారుడుగా ఉన్నటువంటి సమయంలో రాజు యొక్క 2 కాపలాదారులు రాజును చంపాలని ఆలోచన చేసినప్పుడు ఆ విషయాన్ని ఎస్తేరు ద్వారా తెలియజేసి రాజైనటువంటి అహష్వేరోషునకు చావు రాకుండా కాపాడాడు. శత్రువు కదా, మొర్దెకైని బానిసగా పట్టుకున్నటువంటి వాడు కదా, అయినప్పటికీ రాజుగారి పట్ల
మేలు చేసేటువంటి స్వభావం కలవాడుగా ఇక్కడ మనకు కనపడుతున్నాడు. అలాంటి గొప్ప లక్షణము మనలో కూడా ఉండాలి. ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనంలో సొలొమోను చెప్తున్నాడు, మేలు చేయకుండా వెనుక తీయకూడదు అంటాడు. మేలు చేయుటకు నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకూడదు అంటాడు. మేలు చేయడం నీ చేతనవుతుంది. ఇతరులకు సహాయం చేసేటువంటి స్థితి దేవుడు నీకు ఇచ్చాడు. అలాంటప్పుడు మేలు చేయకుండా నీవు ఉండకూడదని సెలవిస్తున్నాడు. కీర్తనాకారుడు కూడా అదే మాట చెప్తున్నాడు. 34వ కీర్తన 14వ వచనములో, కీడు చేయటం మాని మేలు చేయము అంటాడు. కీడు చేయటం మాని మేలు చేయము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. అదే విషయాన్ని 12వ కీర్తనలో కూడా చెప్తున్నాడు. తర్వాత 125వ కీర్తనలో కూడా చెప్తున్నాడు. కీర్తనలో 125:4లో యెహోవా మంచి వారికి మేలు చేయును అంటాడు. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము అంటున్నాడు. కాబట్టి మేలు చేసేటువంటి లక్షణం మొర్దెకైలో ఉన్నది. అలాంటి లక్షణము నీవు నేను మనము కూడా కలిగి ఉండాలా. పౌలు భక్తుడైతే గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ 6వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, మేలు చేయుట యందు విసుకక ఉండాలి అంటాడు. మేలు చేయుట యందు విసుకవద్దు. అనేక సార్లు మేలు చేసి ఉంటాం. మరలా వారు మేలు కొరకు నీ దగ్గరకు వచ్చినప్పుడు విసుక్కోకూడదని చెప్తున్నాడు. మేలు చేయటం యందు విసుకవద్దు. రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు భక్తుడు 13వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు, మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు అంటాడు. నీవు మేలు చేసే వారు నిన్ను గనపరుస్తారు. నీవు మేలు చేసినప్పుడు వారు నిన్ను గనపరుస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనములో, మేలు చేసిన వారు జీవ పునరుత్థానములోనికి అడుగు పెడతారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానంలోనికి అడుగు పెడతారు. కాబట్టి మేలు చేయడము మన వంతు. రోమాపత్రిక 12వ అధ్యాయము 21వ వచనములో, మేలు చేత కీడును జయించవచ్చును అంటాడు. మేలు చేత కీడును జయించవచ్చును. కాబట్టి మనము మేలు చేయడం నేర్చుకోవాలా. మేలు చేత మనము కీడును జయించగలుగుతాము అనే విషయం మనము తెలుసుకోవాలా. కాబట్టి మొర్దెకైలో ఉన్నటువంటి ఈ 7 గొప్ప లక్షణాలు మనం ఈ ఉదయకాలము ధ్యానించాం. మొట్టమొదటిది మొర్దెకై దయగలవాడు. రెండవది మొర్దెకై తన జనులందరితో సమాధానముగా మాట్లాడేటువంటి వాడు. మూడవది మొర్దెకై తన జనుల క్షేమమును విచారించేవాడు. నాలుగవది మొర్దెకై తన దేశస్థులందరితో చాలా మందికి ఇష్టడుగా ఉండినటువంటి వాడు. ఐదవది మొర్దెకై దేవునిపై గొప్ప నమ్మకము గలవాడు. ఆరవది మొర్దెకై యూదుడుగానే బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. మనం కూడా క్రైస్తవులుగానే బ్రతకాలని తీర్మానం చేసుకోవాలా. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మనం క్రైస్తవులు గాని మొర్దెకైలాగా యూదుడుగా జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. అలాంటి తీర్మానం మనం కూడా కలిగి ఉండాలా. ఇక చివరిగా 7వదిగా మొర్దెకై ఇతరులకు మేలు చేసే స్వభావం గలవాడు.
కాబట్టి మొర్దెకైలో ఉన్నటువంటి 7 లక్షణాలు ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం గల తండ్రి, మీకు వందనాలు. మొర్దెకైలో ఉన్నటువంటి ఈ 7 లక్షణాలు మేము కలిగి ఉండటానికి కృపను మాకు దయచేస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డకును, పాటలు పాడినటువంటి వారికి, ప్రారంభ ప్రార్థన చేసినటువంటి వారికి, ఆరాధన చేసినటువంటి దైవజనులకును, మరి ముఖ్యంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న పీటర్ కుటుంబానికి, ఇందులో పాల్గొన్న విశ్వాసులందరికీ సదా మీ కృప దయచేసి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ పునరుత్థాన శుభములు కలుగునుగాక.